రైతుల జీవితం ఎప్పుడు కూడా వానకు, పంటకి, మళ్ళీ అప్పుకి మధ్య ఇరుక్కుంటూనే ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి మంచి దిగుబడి వస్తే 2 ఏళ్లు కష్టపడిన ఫలితం దొరికినట్టు అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏంటంటే మన దేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు జీవితం ఇప్పటికీ కూడా ఒక సవాలుగానే ఉంటుంది. మట్టిని ఆప్యాయంగా చూసే రైతన్న ఇప్పటికీ వ్యవసాయ రుణం కోసం బ్యాంకు ముందు నిలబడాల్సిందే. మళ్ళీ తీరని అప్పు, లాభం లేని ధరలు, మార్కెట్లో కొనుగోలుదారుల ఆటలు, గిట్టుబాటు ధరల కొరత ఇవన్నీ కలిసి రైతు బతుకును పిండి కొట్టిస్తూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో గత 10 ఏళ్లుగా 2 ప్రధాన రాజకీయ వాగ్దానాలు రైతుల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి రుణమాఫీ, రెండవది రైతు భరోసా. ఇలాంటి 2 స్కీమ్స్ రైతుకు నిజంగా ఏమిచ్చాయో, ఎలాంటి ఫలితాలు వచ్చాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలో చివరి దాకా చూడండి. ఫస్ట్ మనం 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అత్యంత ప్రజాప్రియమైన హామీ ఏదైనా ఉంది అంటే అది రైతు రుణమాఫీ. అప్పటి ఎన్నికల ముందు ప్రచారంలో ప్రతి పల్లె కోణంలో కూడా ఇదే మాట: మీ అప్పులు తీర్చేస్తాం, వడ్డీతో సహా మాఫీ చేస్తామని. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఎదురైన మొట్టమొదటి పెద్ద పరీక్ష కూడా అదే. కానీ ఆ మాఫీ అంత తేలికైన పనేం కాదు. రాష్ట్ర విభజన తర్వాత ఖజానా ఖాళీగా ఉండటంతో ఆ అప్పుల మాఫీకి 36,000 కోట్ల రూపాయలు అవసరమయ్యాయి. ప్రభుత్వం అప్పటికప్పుడు మొత్తం మాఫీ చేయలేకపోయింది. దశల వారీగా ఇచ్చేందుకు పాలసీ కూడా రూపకల్పన జరిగింది. కానీ రైతులకు కావాల్సింది ఏమిటంటే వెంటనే రిలీఫ్ అన్నమాట. మాఫీ అన్న పదం వినడానికి మంచిగానే ఉన్నా చేతికి వచ్చిందా? ఆ సమయానికి చాలా మంది రైతులను బ్యాంకులు చుట్టేశాయి. క్రెడిట్ స్కోర్ దెబ్బతింది, కొత్త రుణాలు రావడం ఆగిపోయింది. ఇంకొంచెం లోతుగా చూస్తే 2014 నుంచి 18 మధ్య కాలంలో రుణమాఫీ వల్ల ఆర్థిక పరమైన వ్యవసాయ వృద్ధి ఊహించినంతగా ఏం జరగలేదు. ఎందుకంటే రైతులు కొత్త రుణాలు పొందలేక, పెట్టుబడులు పెట్టలేక, పంట పద్ధతులు మార్చలేక, తిరిగి బలమైన బాట పడలేకపోయారు. అవును, అప్పు తీరింది కానీ వ్యవసాయ మద్దతు వచ్చింది అనడానికి రెండింటికి కూడా కాస్త తేడా ఉంటుంది. అదే సమయంలో కేంద్రం నుండి పీఎం కిసాన్ యోజన ప్రారంభమైంది. రైతులకు ప్రతి ఏడాది 6,000 రూపాయలు నగదు మద్దతు డైరెక్ట్ గా అకౌంట్ లో జమ అయ్యే విధంగా. దీన్ని అధికారంగా తీసుకుని అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసాను ప్రకటించింది. ఈ స్కీమ్ కింద మొదటి సంవత్సరం రైతు ఖాతాలో 13,500 రూపాయలు జమ అయింది. అందులో 6,000 రూపాయలు కేంద్రం ఇవ్వగా మిగతా 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోంది. తర్వాత సంవత్సరాల నుంచి మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. రైతు భరోసా డబ్బు 3 విడతలుగా ఖాతాల్లో పడుతోంది. అది ఖరీఫ్ సీజన్ ముందు, పండగ సమయంలో, తర్వాత రబీ సీజన్ ముందు. అంటే రైతు ఖర్చు పెట్టే కాలానికి ముందే ప్రభుత్వం తక్కువ అయినా సరే ఆర్థిక మద్దతు అందిస్తోంది. అక్కడే అసలు తేడా మొదలవుతుంది. రుణమాఫీ అన్నది వెనుక చూసే చర్య. అంటే రైతు అప్పు తీసుకున్నాక తిరిగి తీర్చలేకపోయినప్పుడు తీరుస్తుంది. ఇది బాధను తీరుస్తుంది, ఓకే. కానీ ముందుగానే రైతును గెలిపించదు. కానీ రైతు భరోసా అన్నది ముందుగానే జేబులో కొద్దిగా డబ్బు పెడుతుంది. రైతు ముందుగానే దుకాణానికి వెళ్లి విత్తనాలు, ఎరువులు కొనగలగడం, ఒక స్థిరత్వం కలిగించడం అన్నమాట. ఇక డేటా పక్కన పెడితే రైతు భరోసా కింద ఇప్పటి వరకు 94,000 కోట్లు రైతుల ఖాతాలో జమ అయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఇది రాష్ట్రంలో దాదాపు 63 లక్షల మంది రైతులను కవర్ చేస్తుంది. ఇందులో కౌలు రైతులు కూడా కొంతవరకు లబ్ధి పొందారు. ఇది గత ప్రభుత్వ రుణమాఫీ పథకాల కంటే ఒక అడుగు ముందుకేసిందన్నమాట. కానీ విమర్శకులు ఏమంటున్నారంటే 13,500 మద్దతుతో రైతు ఎక్కడికి పోతాడు? ఎకరానికి ఖర్చు రూపాయలు దాదాపుగా 30,000 దాటిపోతున్న వేళ ఈ డబ్బుతో ఏం సాధ్యమవుతుంది? పైగా ప్రతి ఏడాది అకౌంట్ లో డబ్బు రావడం కూడా ఆలస్యం అవుతుంది. చెక్ కట్ అయ్యే రోజునే రైతుకు డబ్బు రాకపోవడం వంటి ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అలాగే కౌలు రైతులు, ల్యాండ్ లీజ్ పత్రాలు లేని వారు అసలు లబ్ధిదారుల లిస్టులోకి చేరలేకపోతున్నారు. మరి వీరికి సరైన జవాబు ఎవరు చెప్పాలి అని. ఇప్పుడు రైతు కోణంలో చూస్తే అతనికి కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ సపోర్టు, అప్పు నుంచి విముక్తి, అలాగే మార్కెట్ స్టెబిలిటీ, సురక్షితమైన ధర. వీటిలో ఏ పథకం ఎక్కువ న్యాయం చేస్తుందంటే రుణమాఫీ తన అప్పు తీర్చేయొచ్చు, కానీ తన పంట పండించేందుకు మళ్ళీ అప్పు తీసుకోవాల్సిందే కదా. అదే రైతు భరోసా తక్కువైనా కూడా ముందుగా డబ్బు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. అందువల్ల దీన్ని రైతుకు రైట్ పాయింట్ లో ఉపయోగపడే స్కీమ్ గా చెప్పుకోవచ్చు. ఇక పొలాల మీద రైతు చెమటలు కార్చిన తర్వాత అతనికి గిట్టుబాటు ధర వస్తేనే అంతా సార్థకం అవుతుంది. కానీ ఏ పథకం గిట్టుబాటు ధర నిశ్చయించదు. కానీ వ్యవసాయాన్ని భర్తీ చేసే ఆలోచనతో రైతు భరోసా రైతు నెట్టుకోవడానికి అవకాశం కలిగిస్తోంది. ఇది సమస్యలకు సమాధానం కాకపోయినా కూడా వ్యవసాయ రంగానికి జీవం పోసే చిన్న ప్రయత్నంగా చెప్పొచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత రుణమాఫీ అనేది ఒక పొలిటికల్ డిసిషన్, రైతు భరోసా అన్నది ఒక వ్యవసాయ విధానం మార్పు. ఒకటి సమస్య తీరుస్తుంది, మరొకటి దిశ మారుస్తుంది. ఇక 2024 తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే మళ్ళీ రుణమాఫీ వస్తుందా, లేక రైతులకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా కొత్త పథకాలు వస్తాయా అన్నది. రైతన్నలు ఇప్పుడు గమనిస్తుంది ఏంటి? డబ్బు ఏ పథకంలో వస్తుందో కాదు, నిజంగా దాని ప్రభావం ఎలా ఉంది అనే దానిపైనే.
రైతు పాలకుల మాటలు కాదు, చేతలో నమ్మకం పెడితేనే వ్యవసాయ రంగానికి ఊపొస్తుంది. ఈ కథనం మనం వినడానికి కాదు, మనం లోతుగా ఆలోచించడానికి. మన పాలనలో మద్దతు మామూలుగా ఉండకూడదు రైతులకు. వాస్తవానికి ఇది పునాది. పాలకులు ఎవరైనా సరే రైతు హక్కు, భద్రత, భవిష్యత్ అనే 3 పదాలకు తీసుకునే బాధ్యతను సజీవంగా తీసుకోవాలి. రుణమాఫీ అంటే రాజకీయ విజయం కాదు, రైతు భరోసా అంటే ప్రభుత్వం చెల్లించిన చెక్కు కాదు. ఇవన్నీ కలిస్తేనే రైతుకు లాభం. మీకేమనిపిస్తుంది? ఏది బెస్ట్, రుణమాఫీనా లేదా రైతు భరోసానా? కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.